హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈరోజే జరిగిన ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అబ్జర్వ్ చేద్దాం. ఈ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ 25/4/2024 అంటే ఈరోజే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఇందులో మన కెమిస్ట్రీకి క్వశ్చన్లు ఏమడిగాడు, వాటి ఆన్సర్స్ ఏంటి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వైరెట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది సెట్ ఏ పేపర్. సెట్ ఏలో సార్ మేము సెట్ బి, సెట్ సి, సెట్ డి రాసాం సార్ అంటే నథింగ్ టు వరీ. అన్నింటిలో క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ సెట్ ఏలో ఆర్డర్లో ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో వచ్చే 50 బిట్స్, ఫస్ట్ 25 బిట్స్ ఫిజిక్స్, నెక్స్ట్ 25 కెమిస్ట్రీ ఇస్తాడు. అదే సెట్ బి, సెట్ సి, సెట్ డిలోకి వెళ్ళిపోతే క్వశ్చన్లు షఫుల్ అవుతాయి. అంటే ఫిజిక్స్ క్వశ్చన్స్ కొన్ని, కెమిస్ట్రీ కొన్ని, నెక్స్ట్ కొన్ని ఫిజిక్స్, నెక్స్ట్ కొన్ని కెమిస్ట్రీ, అట్లా డిజార్డర్లోకి వెళ్ళిపోతాయి, అన్ని షఫుల్ అవుతాయి. సెట్ ఏ అయితే ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా, కానీ క్వశ్చన్స్ మాత్రం సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, ఏం మారవు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ చూజ్ కరెక్ట్ ఆప్షన్. సెలెక్ట్ కామన్ ప్రాపర్టీస్ ఫర్ బోత్ యాసిడ్ అండ్ బేస్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిని చదవమంటున్నాడు. అయితే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కామన్ ప్రాపర్టీస్ ఫర్ బోత్ యాసిడ్స్ అండ్ బేస్. యాసిడ్కి బేస్కి రెండిటికి కామన్గా అవి ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సరే చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ అంటే, రియాక్షన్ విత్ మెటల్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే యాసిడ్స్ బేసెస్ రెండు మెటల్తో రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ ఇస్తాయి అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయిపోతే హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చేసి సాల్ట్ ఇచ్చేస్తాయి. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. మెటల్స్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ యాసిడ్స్. కానీ బేసెస్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రాదు. అంటే మెటల్స్ డజంట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ బేసెస్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. జింక్, అల్యూమినియం, వీటిని యాంఫోటరిక్ మెటల్స్ అంటారు. అవి మాత్రమే ఇస్తాయి, కానీ నాట్ ఫర్ ఆల్ మెటల్స్. సో మనకేం చెప్పచ్చు అంటే, యాసిడ్ విత్ మెటల్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్, బట్ బేస్ తీసుకుంటే మెటల్తో రియాక్ట్ అవుతే డు నాట్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ రాదు. కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? రాంగ్ స్టేట్మెంట్. రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్స్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్. మెటల్ కార్బోనేట్స్ తో యాసిడ్స్ రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తాయి, బట్ బేసెస్ ఇవ్వవు. ఎందుకు సార్? మెటల్ కార్బోనేట్స్ కు బేసిక్ నేచర్ ఉంటుంది. మెటల్ కార్బోనేట్స్ కు బేసిక్ నేచర్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బేసు వీక్ యాసిడ్ తో కంబైన్ అయితే వచ్చినవి. కార్బోనిక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ బేస్ కలిస్తే వచ్చింటుంది. కాబట్టి మెటల్ కార్బోనేట్స్ కు బేసిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి అవి యాసిడ్స్ తో రియాక్ట్ అయిపోయి న్యూట్రలైజేషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి. అంటే యాసిడ్స్ మెటల్ కార్బోనేట్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తాయి, కానీ బేసెస్ ఇవ్వవు. ఎందుకంటే మెటల్ కార్బోనేట్స్ బేసిక్కే, అలాంటివి బేస్ తో రియాక్ట్ అయ్యి CO2 ఇవ్వవు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే, సెకండ్ది కూడా. థర్డ్కి వద్దాం. కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. వాటర్లో వేసినప్పుడు యాసిడ్ కానీ బేస్ కానీ డిసోసియేట్ అయిపోయి అయాన్స్ని ఇస్తాయి. యాసిడ్ H+ అయాన్లను ఇస్తుంది, బేస్ OH- అయాన్లను ఇస్తుంది. అంటే ఆక్వస్ సొల్యూషన్లో అయాన్స్ ఉంటాయి. ఫ్రీ అయాన్స్ మొబిలిటీ వలన కరెంట్ క్యారీ చేస్తాయి. సో రెండు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అంటే సి కరెక్ట్. చూద్దాం ఫోర్త్ది. కలర్ విల్ చేంజ్ విత్ ఫినాప్థలిన్ ఇండికేటర్. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఫినాప్థలిన్ ఇండికేటర్ వాటర్ లాగా ఉంటుంది, అంటే కలర్లెస్. అలాంటి ఫినాప్థలిన్ ఇండికేటర్కి
బేస్ వేసావనుకో పింక్ కలర్ వస్తుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది. కలర్ విల్ చేంజ్ విత్ ఫినాప్థలిన్ బై బేస్ బట్ నాట్ అన్ యాసిడ్. యాసిడ్ ఫినాప్థలిన్ ఏ కలర్లో ఉంటుంది? కలర్లెస్ అంటాం కదా, వాటర్ లాగా ఉంటుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్ని యాసిడ్కి యాడ్ చేస్తే కలర్ అలాగే ఉంటుంది, నథింగ్ బట్ కలర్లెస్. అంటే ఇక్కడ యాసిడ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ కలర్ను చేంజ్ చేయడం లేదు, బేస్ మాత్రం చేంజ్ చేస్తుంది. సో రెండు కామన్ కాదు కదా, సో ఇది కూడా రాంగే. సో మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ ఎవరంటే ఓన్లీ సి అనేది కరెక్ట్. చూస్ కరెక్ట్ ఆప్షన్ అన్నాడు, కరెక్ట్ ఆప్షన్ ఎవరు? సి మాత్రమే. సో ఓన్లీ సి ఇస్ కరెక్ట్ అనేదే మన ఆప్షన్. సో ఆప్షన్ నంబర్ 1 అది మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. చాలా జాగ్రత్త, చాలా బాగా అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ప్రొడ్యూస్ అసిడిక్ సాల్ట్ ఆన్ న్యూట్రలైజేషన్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్? సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్. సాల్ట్ రావాలి అంటే మనకు యాసిడ్ బేస్తో కలిస్తే సాల్ట్ వస్తుంది, ప్లస్ వాటర్ వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చింది స్ట్రాంగ్ యాసిడ్. యాసిడ్ అంటే మనకి ఎవరు కావాలి? బేస్ కావాలి. ఇక్కడ బేస్ ఎవరున్నారు? ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు, అసిడిక్ యాసిడ్ పనికి రాదు, నైట్రిక్ యాసిడ్ పనికి రాదు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది బేసే కదా. కాబట్టి యాసిడ్ అయిన మన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ బేస్తో కలిస్తే సాల్ట్ వస్తుంది, అంతవరకు ఓకే. ఇక్కడ అసిడిక్ సాల్ట్ రావాలంటే యాసిడ్ స్ట్రాంగ్ అయి ఉండాలి, బేస్ వీక్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకు వేరే బేసెస్ ఏం లేవు కాబట్టి అదొక్కటే బేస్, కాబట్టి ఆన్సర్ అదే ఆప్షన్ నంబర్ 4. ఒకవేళ మనకు 2 బేసెస్ ఇచ్చింటే అసిడిక్ సాల్ట్ రావాలి కాబట్టి మన దగ్గర స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కాబట్టి వీక్ బేస్ ను సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. మనకు ఉన్నది ఒకటే బేస్ కాబట్టి అదే ఆన్సర్. ఓకే, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇట్ గివ్ salt with sulfuric acid. On adding few drops of universal indicator, జాగ్రత్త, యూనివర్సల్ ఇండికేటర్ pH చేంజ్ అవుతుంటే ఒక్కొక్క కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది in the range of 0 to 14. So universal indicates the strength and also nature of the solution. On adding few drops of universal indicator to 3 unknown colorless solutions X, Y, Z. X ఇచ్చాడు, ఓకేనా, Y అంటున్నాడు, Z అని అంటున్నాడు. 3 సొల్యూషన్స్ తీసుకున్నాడు, 3 కలర్లెస్ ఉన్నాయి రెస్పెక్టివ్లీ, ఓకేనా, ఇన్ 3 టెస్ట్ ట్యూబ్స్. ఓకే, తులసి అబ్జర్వ్డ్ దట్ ద చేంజ్ ఇన్ కలర్. తులసి ఏం అబ్జర్వ్ చేసిందంటే కలర్ చేంజ్ ని గమనించిందంట, ఓకేనా. యూనివర్సల్ ఇండికేటర్ వేస్తూనే X అనే సొల్యూషన్ కి గ్రీన్ కలర్ వచ్చింది. X కు గ్రీన్ వచ్చిందంటే ఏంటది? pH వాల్యూ 7 అని, అంటే న్యూట్రల్. ఓకే, రెడ్ విత్ Y, Y రెడ్ వచ్చిందంటే అది స్ట్రాంగ్లీ అసిడిక్, అంటే pH రేంజ్ 2 నో 3 నో ఉంటుందని, ఓకేనా. సరే, అండ్ బ్లూ విత్ Z, Z కు బ్లూ వచ్చిందంటే అది వీక్ బేస్ అని, అంటే ఒక 8 9 ఆ రేంజ్ లో ఉంటుందని, 8 కానీ లేదా 9 కానీ అనుకుందాం. అంటే Z అనేది బేస్, X అనేది న్యూట్రల్, Y అనేది యాసిడ్. ఓకే, మనం pH వాల్యూస్ వేసుకున్నాం అప్రాక్సిమేట్ గా, ఓకేనా. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ద డిక్రీజింగ్ ఆర్డర్, తగ్గే ఆర్డర్ అడుగుతున్నాడు, ఆఫ్ pH ఆఫ్ ది టేకెన్ సొల్యూషన్స్. డిక్రీజింగ్ ఆర్డర్, జెడ్ బ్లూ కలర్ లో ఉందంటే అది బేసిక్ కాబట్టి pH 7 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే జెడ్ ఎక్కువ. తర్వాత X అనేది న్యూట్రల్ కాబట్టి 7, Y అనేది యాసిడ్ కాబట్టి రెడ్ కలర్ అంటే చాలా తక్కువ. సో హైయెస్ట్ ఎవరికి ఉంటుంది? జెడ్. డిక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు, తర్వాత X, తర్వాత Y అందరికంటే లీస్ట్. సో ఆన్సర్ ఏంటి? నేను 4th ఆప్షన్. జెడ్ కి ఎంత? 9, X కి ఎంత? 7, Y కి ఎంత? 2. సో కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ అదే. సో ఆప్షన్ నంబర్ 4, ఓకేనా. సరే, Y లీస్ట్ ఎక్కడ లేదు చూడు, సో అదే ఆన్సర్.
ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, రాంగ్ పిక్ చేయంటున్నాడు. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ కరెక్టే కదా. యూనివర్సల్ ఇండికేటర్ మనకు స్ట్రాంగ్ యాసిడ్ అయితే రెడ్ కలర్ అని, వీక్ యాసిడ్ అయితే ఆరెంజ్ అని, న్యూట్రల్ అయితే గ్రీన్ అని, వీక్ బేస్ అయితే బ్లూ అని, స్ట్రాంగ్ బేస్ అయితే పర్పుల్ అని. అంటే కలర్ మారిపోతూ ఉంటుంది, pH చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అది వీకా, స్ట్రాంగ్ యాసిడా, న్యూట్రలా, వీక్ బేసా, స్ట్రాంగ్ బేసా, అంటే అది యాసిడా బేసా అనే విషయంతో పాటు అది స్ట్రాంగా వీక్ అనే విషయాన్ని కూడా చెప్తుంది. కాబట్టి స్ట్రెంగ్త్ చెప్తుంది. కరెక్ట్. ఓకేనా. ఆయన ఏం కనుక్కోమన్నాడు? ఇన్కరెక్ట్, రాంగ్ చెప్పు అంటున్నాడు. ఫస్ట్ రైట్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్, యాజ్ ద pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14 అంటే బేసిక్ నేచర్కి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్ ఇన్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్. తప్పు. ఎందుకు? 7 నుంచి 14కి వెళ్తుందంటే బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే OH- ఇంక్రీజ్ అవుతుంది, అంటే H+ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా. కానీ ఆయన ఏమన్నాడు? ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14 అన్నాడు. సో ఇది రాంగ్. మనకు కావాల్సింది కూడా అదే. చూద్దాం. హయ్యర్ ద హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్. హైడ్రోనియం అయాన్ అంటే H3O+ అయాన్. దీన్నే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ గా చెప్తాం. హయ్యర్ ద హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్, లోయర్ ద pH. H+ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే అసిడిక్ నేచర్ పెరుగుతుంది, అంటే లోయర్ ద pH. కరెక్టేగా. సో థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. pH వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇస్ లెస్ దాన్ 7, ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ నేచర్. Obviously right. Less than 7 means acidic. So the wrong statement is second option. Option number 2. Okay. Yeah. Next fifth one చూద్దాం నేనా. 4 కంప్లీట్ అయ్యాయి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ ఫోటాన్. ఫోటాన్ అంటే లైట్ ఎనర్జీ ఇన్ నానోమీటర్. ఎందులో మెజర్ చేయమంటున్నాడు? నానోమీటర్స్ లో మెజర్ చేయమంటున్నాడు. విత్ ఎనర్జీ ఆఫ్ 3 into 10 to the power of 12 erg. ఎనర్జీ ఇచ్చాడు 3 into 10 to the power of 12 erg అని. అయితే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇచ్చాడు. మనకి ఎందులో కనుక్కోమంటున్నాడు? నానోమీటర్స్ లో. అందుకే ఎనర్జీ కూడా ఎర్గ్ లో ఇచ్చాడు. సరే, మనకున్న రిలేషన్ ఏంటంటే న్యూ ఇజ్ ఈక్వల్స్ టు c/λ. ఫ్రీక్వెన్సీ న్యూ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ బై వేవ్ లెంత్. కానీ మనకు వేవ్ లెంత్ కదా కావాలి. సో వేవ్ లెంత్ ఇక్కడికి వస్తే లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు c/న్యూ. ఇది మనకున్నటువంటి రిలేషన్. ఓకేనా. కానీ ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇస్తున్నాడు. ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు, ఎనర్జీ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా మారుతుంది. E ఈజ్ ఈక్వల్స్ టు hc/λ. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫోటాన్ ఎనర్జీ కదా, hc/λ. కానీ మనకు లాంబ్డా కదా కావాలి. సో ఎనర్జీ ఇక్కడికి వచ్చేస్తుంది డినామినేటర్లోకి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc/E అవుతుంది. ఓకే. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు? 6.6256 into 10 to the power of -27 ఎర్గ్స్ లో ఇచ్చాడు. తర్వాత వెలాసిటీ 3 into 10 to the power of 8 అన్నాడు. మనం 10 వేసుకోవాలి, ఎందుకంటే ఎర్గ్స్ లో ఇచ్చినప్పుడు 10 to the power of 10 సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్. ఎర్గ్స్ లో ఇచ్చినప్పుడు వెలాసిటీని సెంటీమీటర్లో తీసుకోవాలి. బై ఎనర్జీ ఏంటంటే మనకు E ఎంత ఇచ్చాడు? 3 into 10 to the power of -12 ఎర్గ్. ఓకేనా. పైన ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా ఎర్గ్స్ లో కదా, ఎర్గ్ సెకండ్ ఉంటుంది. సెకండ్ పైన ఎర్గ్ సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎర్గ్ సెకండ్. సో సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్, ఎర్గ్ క్యాన్సిల్, ఇంకా సెంటీమీటర్లలో వస్తుంది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది సెంటీమీటర్లో? 3 గెట్స్ క్యాన్సిల్. ఎంత వస్తుందంటే 6.625 into 10 to the power of మైనస్ ఇక్కడ -27 కింద -12 పైకి వెళ్తే +12 అవుతుంది కదా. +12 +10 +22 అవుతుంది.
10⁻+22 -27 అంటే -5 మిగులుతుంది. ఓకేనా? -12 పైకి వస్తే +12 +10 ఎంత +22 -27 +22 అంటే -5 మిగులుతుంది. ఏంటివి ఇవి? సెంటీమీటర్. సెంటీమీటర్లు మనకు నానోమీటర్లు అడిగాడు. నానోమీటర్ కావాలి అంటే కొంచెం కరెక్షన్ చేద్దాం. దీన్ని 10⁻⁻7 సెంటీమీటర్ అయితే ఒక నానోమీటర్, కాబట్టి 10⁻⁻7 గా మార్చాలి. అంటే 6.625 ని ఒక 2 క్యారెక్టర్స్ పెంచి రాద్దాం. 662.5 అని. ఇప్పుడు ఇంటూ 10⁻2 క్యారెక్టర్స్ పెంచాం కాబట్టి ఇక్కడ తగ్గుతుంది. 10⁻⁻7 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు 10⁻⁻7 సెంటీమీటర్ బదులు మనం ఏం రాసేయచ్చు? నానోమీటర్ అని రాయొచ్చు. అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 662 నానోమీటర్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ నంబర్ 2. సెకండ్ ఆప్షన్ నేను 662 నానోమీటర్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకే, choose the correct set of quantum numbers of the differentiating electron of neutral calcium atom. Calcium atomic number 20. So 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. ఇది లాస్ట్ షెల్. మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటున్నాడు. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్. 4s లో ఉంటుంది అది. 4s1, 4s2. మన లాస్ట్ ఎలక్ట్రాన్ ఎవరు? ఇది 4s2 ఈ సెకండ్ ఎలక్ట్రాన్. ఎక్కడుంది అది? 4s లో ఉంది. అంటే n వాల్యూ ఎంత? 4. n అన్ని చోట్ల 4ఏ ఉంది. s అనే సబ్షెల్ కు అజిముథల్ క్వాంటంలో l వాల్యూ ఎంత? 0. l అన్ని చోట్ల 0 ఉంది, ఇది లేదు కాబట్టి ఇది కాదు. తర్వాత L0 అయితే M కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది? 0. M0, M0. ఇక్కడ 1 ఉంది, సో ఇది కాదు. సో ఈ రెండిట్లోనే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఎన్నవది? సెకండ్ ఎలక్ట్రాన్. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ 4s1, అది 4s2. డిఫరెన్షియేటింగ్ అంటే అల్టిమేట్ చివరి ఎలక్ట్రాన్, అంటే లాస్ట్ ఎలక్ట్రాన్. అది ఎలా ఉంది? డౌన్వర్డ్. అంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఎలా ఉండాలి? -1/2 ఉండాలి. సో ఇక్కడ +1/2 ఉంది, ఇక్కడ 0 ఉంది, సో ఇది కూడా కాదు. ఎప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ +1/2 -1/2 వస్తుంది, అంతే, 0 రాదు కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ నంబర్ 2. 4s లో ఉంది కాబట్టి n వాల్యూ 4, s కాబట్టి L0 అయితే M0, సెకండ్ ఎలక్ట్రాన్ కాబట్టి డౌన్వర్డ్ కాబట్టి ms -1/2, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి స్పిన్ క్వాంటం నెంబర్ -1/2 వచ్చింది. దట్స్ ఇట్. సో సెకండ్ ఆప్షన్ అని. Which of the following pair is not containing equal number of electrons? Equal number of electrons ఏ పేర్ లో లేవు అంటున్నాడు. ఇక్కడ నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అప్పుడు 7 ఒక 2 ఎంత అవుతుంది? 9. ఆక్సిజన్ 8, -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, గెయినింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, సో 10. సో ఇక్కడ సేమ్ లేవు, నాట్ కంటైనింగ్ ఈక్వల్ అన్నాడు. ఓకేనా? అంటే మన ఆన్సర్ ఇదే అవుతుంది. చూద్దాం. సోడియం అటామిక్ నెంబర్ 11, ప్లస్ అంటే ఒకటి వెళ్ళిపోయింది, 10. కార్బన్ అటామిక్ నెంబర్ 6, -4 అంటే 4 గెయిన్ చేసుకుంది, 10. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, మైనస్ అంటే ఒకటి గెయిన్ చేసుకుంది, 10. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, +3 అంటే 3 లాస్ అయిపోయాయి, సో 10. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, +2 అంటే 2 లాస్ అయిపోయాయి, సో 10 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, -2 అంటే 2 గెయిన్ చేసుకుంది, సో అగైన్ 10. అన్ని సేమ్ ఉన్నాయి. ఎక్కడ లేవు నైనా? ఆప్షన్ నంబర్ 1, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ an ion A2+ is 2, 8, 14. 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాక ఇది కాన్ఫిగరేషన్. ఇఫ్ ఇట్స్ మాస్ నెంబర్ ఇస్ 56, ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్ కావాలంటే అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కావాలి. అటామిక్ నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం చూడు, ఇక్కడ A2+ అంటే 2 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయాక ఇన్ని ఉన్న ఎలక్ట్రాన్స్. 42 ఒక 8, 22 ఒక 2, 24 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే ఆ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే
అంటే న్యూట్రల్ ఆటమ్గా ఉంటే అంటే ఏలో 26 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది న్యూట్రల్ కాబట్టి 26 ప్రోటాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆటమ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ప్రోటాన్స్ అన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్ని ఉంటాయి, మైనస్ ప్లస్ ఈక్వల్. సో ప్రోటాన్స్ 26, మాస్ నెంబర్ ఎంత ఇచ్చాడు 56. సో న్యూట్రాన్ నెంబర్ ఇజ్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ ఏ మైనస్ ప్రోటాన్ నెంబర్, దాన్ని జెడ్ అంటాం. మాస్ నెంబర్ 56, ప్రోటాన్ నెంబర్ 26, దట్ ఈస్ ఈక్వల్ న్యూట్రాన్స్ ఎన్ని వస్తాయి 30 వస్తాయి. సో ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. 3 elements P, Q and R have atomic numbers Z, Z minus 1, Z plus 2. ఇక్కడ Z అనేది ఎవరు P, Z minus 1 Q, Z plus 2 R రెస్పెక్టివ్లీ. అయితే P is the noble gas. P అనేది ఏంటి నోబుల్ గ్యాస్ అంటాడు. ఓకేనా, ఒక జీరో గ్రూప్ ఎలిమెంట్ అంటాడు. ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇది జీరో గ్రూప్ ఎలిమెంట్. మరి Z మైనస్ 1 జీరో గ్రూప్ కంటే ఒక నంబర్ తక్కువ ఉంది, Z కంటే 1 నంబర్ లెస్. జీరో కంటే తక్కువ అంటే ఎవరు 7th గ్రూప్ ఎలిమెంట్ లేదా 17th గ్రూప్ ఎలిమెంట్. ఓకేనా, అంటే ఇవి హాలోజన్స్. ఓకేనా, అంటే Q పైన -1 ఛార్జ్ వచ్చే ఛాన్స్ ఉంది, యూని నెగిటివ్ అయాన్ని ఇస్తాయి. ఓకే, తర్వాత R అటామిక్ నెంబర్ ఎంత Z+2 అంటే జీరో గ్రూప్ తర్వాత సెకండ్ వచ్చే గ్రూప్. Z+1 అంటే జీరో తర్వాత వచ్చేది ఫస్ట్ ఏ. హీలియం తర్వాత లిథియం ఎట్లా వస్తుందో, నియాన్ తర్వాత సోడియం ఎట్లా వస్తుందో, అట్లా జీరో తర్వాత వచ్చేది ఫస్ట్ ఏ. +2 అన్నాడంటే ఫస్ట్ ఏ సెకండ్ ఏ, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. అంటే R దగ్గర +2 ఛార్జ్ ఉంటుంది, Q దగ్గర -1 ఛార్జ్ ఉంటుంది. ఇది మనకు క్లారిటీ ఉండాలి. అయితే ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ Q అండ్ R. Q నెగిటివ్ కదా, నెగిటివ్ ఎప్పుడు రైట్ సైడ్ వేయాలి, పాజిటివ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. సో R అనే దానికి +2 ఛార్జ్ వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. Q హాలోజన్స్ కాబట్టి 17th ఏ -1. ఓకేనా, ఇప్పుడు దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 2. క్రిస్కరాస్ మెథడ్ లో ఎక్స్చేంజ్ చేయాలి. వ్యాలెన్సీ 1 హియర్, 2 హియర్, అంటే R 1 తీసుకోవాలి, Q 2 తీసుకోవాలి. అంటే ఫార్ములా RQ2 వచ్చి ఉంటుంది. సో ఆన్సర్ ఎవరు సెకండ్ ఆప్షన్ RQ2. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే QR2 కొట్టేస్తారు. కారణం ఏంటంటే నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్ ఎప్పుడు రైట్ సైడ్ రాయాలి, ఇది తెలిసింటే కరెక్ట్ గా రాస్తారు. ఆన్సర్ RQ2, నెగిటివ్ రైట్ సైడ్, పాజిటివ్ లెఫ్ట్ సైడ్. Which of the following metal was not placed in the 8th group of the modified Mendeleev periodic table? మాడిఫై చేసిన మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో 8th గ్రూప్ లో ఒక ఎలిమెంట్ లేదు, ఎవరది అన్నాడు. 8th గ్రూప్ లో ఎవరుంటారు, ట్రాన్సిషన్ మెటల్స్ 3 సెట్స్ గా ఉంటాయి, ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటారు. ఎవరది ఐరన్, కోబాల్ట్, నికెల్, ఇది ఒక సెట్. రుథీనియం, రోడియం, పెలాడియం, ఇదొక సెట్. ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, ఇది మరొక సెట్. సో వాటిలో ఏది లేదో అది ఉండదు. నాట్ ప్లేస్డ్, ఎవరు లేరు, సోడియం లేదు, నికెల్ ఉంది, అందులో ప్లాటినం ఉంది, ఐరన్ ఉంది. సో లేదు ఎవరు, సోడియం. సో ఆప్షన్ నంబర్ 1. ఓకే, ఓకే 10 అయిపోయినాయి కదా. 11th చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? నాట్ ట్రూ, రైట్ కాదు, రాంగ్ చెప్పు అన్నాడు. ఫాస్ఫరస్ ఇస్ ద ఓన్లీ నాన్ మెటల్ ఇన్ 15th గ్రూప్ అన్నాడు. తప్పు. 15th గ్రూప్ లో 2 ఉన్నాయి నాన్ మెటల్స్, నైట్రోజన్ కామా ఫాస్ఫరస్, బోత్ ఆర్ నాన్ మెటల్స్. కాబట్టి ఏమన్నాడు, ఓన్లీ ఫాస్ఫరస్, ఓన్లీ నాన్ మెటల్ ఇస్ ఫాస్ఫరస్ అన్నాడు. తప్పు కదా, ఫస్ట్ రాంగ్. ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఆర్ కాల్డ్ మెటాలిక్ ఇన్ నేచర్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ను ఆల్కలీ మెటల్స్ అంటారు. సో దిస్ ఈజ్ రైట్. ద మెటల్ ప్రెజెంట్ ఇన్ చాల్కోజన్, ఓకేనా, చాల్కోజన్ అంటే 6th ఏ గ్రూప్ ఎలిమెంట్. ఓకే, చాల్కోజన్ ఫ్యామిలీ
ఈజ్ టెలూరియం అన్నాడు, తప్పు. ఇక్కడ చాల్కోజన్లో ఎవరుంటారు? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఈ ఫస్ట్ లో ఉన్న ఆక్సిజన్, సల్ఫర్ నాన్ మెటల్స్, సెలీనియం, టెలూరియం మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే బోత్ మెటాలిక్, నాన్ మెటాలిక్. మెటల్ ఎవరంటే పొలోనియం. కానీ ఇక్కడ టెలూరియం మెటల్ అన్నాడు, తప్పు కదా. మెటల్ ప్రెజెంట్ ఇన్ చాల్కోజన్ ఫ్యామిలీస్, టెలూరియం అన్నాడు, రాంగ్. ఇట్ ఈస్ ఎ మెటలాయిడ్, నాట్ ఎ మెటల్. హాలోజన్ గ్రూప్ is the only group in the periodic table without any metal present in it. Absolutely right. హాలోజన్స్ అన్ని నాన్ మెటల్సే, ఓకేనా. కాబట్టి ఇది కరెక్ట్. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ? రాంగ్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఏ రాంగే, సి రాంగే. ఎన్ని ఉన్నాయైనా? 2 ఉన్నాయి. సో మనకు ఆప్షన్స్ రాయలేదు కదా. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4 ఇచ్చాడు. సో మనకు ఎన్ని ఉన్నాయి? రాంగ్ 2 ఉన్నాయి కదా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. డన్. నెక్స్ట్, the elements A, B, C, D and E having atomic numbers 9, 10, 11, 12 and 17 respectively. So 9 అంటే ఎవరు? ఫ్లోరిన్. 10 అంటే ఎవరు? సోడియం, సారీ నియాన్. 9 అంటే ఫ్లోరిన్, 10 అంటే నియాన్. 11 అంటే ఎవరు? సోడియం, ఓకేనా. 12 అంటే ఎవరు? మెగ్నీషియం. 17 అంటే ఎవరు? ఫ్లోరిన్ కింద వచ్చే క్లోరిన్. ఇవి మనకిచ్చింది. దెన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఈజ్, అటామిక్ రేడియస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రేడియస్. అవి ఒక పీరియడ్, ఇవి ఇంకో పీరియడ్, ఇది గ్రూపు. మనం గమనిస్తే ఇవి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్, ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. సో టాప్ నుంచి బాటంకు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ రెండింటికంటే ఈ 3 పెద్దవి, క్లియర్. ఈ 2 చిన్నవి. మరి ఈ ముగ్గురులో ఎవరు పెద్ద? లెఫ్ట్ నుంచి రైట్ కి సైజ్ ఏమవుతుంది నైనా? డిక్రీజెస్. టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. కాబట్టి వీటికంటే ఇవి బిగ్గు. ఈ ముగ్గురులో ఎవరు బిగ్గు అంటే లెఫ్ట్ నుంచి రైట్ కు సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా పీరియాడిక్ టేబుల్లో. కాబట్టి బిగ్ ఎవరు? సోడియం. సోడియం బిగ్గు. అంటే 9 అయినా ఏ ఎవరిది? బి, సి, డి, ఈ. ఏ ఫ్లోరిన్, బి నియాన్, సి సోడియం, డి మెగ్నీషియం, ఈ క్లోరిన్. సో ఇప్పుడు అందరికంటే బిగ్ ఎవరు? వీటికంటే వీళ్ళు బిగ్గు. వీళ్ళలో లెఫ్ట్ నుంచి రైట్ కి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది బిగ్గు. అంటే సోడియం బిగ్గు. అంటే సి అందరికంటే బిగ్ ఉండాలి. సి అందరికంటే బిగ్ ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా? ఇది ఉంది. సో ఇదే ఆన్సర్. మిగతా చోట ఎక్కడ లేదు, అన్ని చోట్ల డి బిగ్ అన్నాడు. మెగ్నీషియం బిగ్ కాదు, సోడియం బిగ్ అందరికంటే. లెఫ్ట్ నుంచి రైట్ డిక్రీజెస్ అంటే ఇది మోర్ అనే కదా. కాబట్టి ఇదే ఆన్సర్, ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆన్సర్ కూడా తప్పు. ఎందుకో చెప్తా చూడు కొంచెం. సో ఇది అందరికంటే బిగ్, దీనికంటే లెఫ్ట్ నుంచి రైట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం తగ్గుతుంది, ఇది ఇంకా తగ్గుతుంది. సో అందరికంటే బిగ్ ఎవరు? సోడియం, సి ఉండాలి, సరిపోయింది. సోడియం కంటే కొంచెం తక్కువ మెగ్నీషియం అంటే డి ఉండాలి, ఇది కూడా సరిపోయింది. మెగ్నీషియం కంటే కొంచెం తక్కువ క్లోరిన్, క్లోరిన్ అంటే ఈ ఉండాలి, సో అది కూడా సరిపోయింది. దీనికంటే స్మాల్ ఎవరు? సోడియం అందరికంటే బిగ్, కొంచెం స్మాల్ ఎవరు? మెగ్నీషియం, ఇంకొంచెం స్మాల్ ఎవరు? క్లోరిన్. సరిపోయింది ఆర్డర్, డిక్రీజింగ్ ఇది. తర్వాత క్లోరిన్ కంటే స్మాల్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు స్మాల్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా, అంటే ఇది బిగ్ కదా, దీనికంటే ఇది ఇంకా స్మాల్ కదా, అంటే క్లోరిన్ కంటే కొంచెం తక్కువ ఎవరు? ఫ్లోరిన్. అంటే ఏ వస్తుంది, ఓకే. తర్వాత అందరికంటే తక్కువ నియాను. నియాన్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు? బి వస్తుంది. సో అందరికంటే స్మాల్ బి, సరిపోయింది. సో బి, ఏ, ఈ, డి, సి ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి. కానీ ఏదైనా పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, కానీ చివరిలో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనే నోబుల్ గ్యాస్ సైజు
హాలోజన్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇలా ఉంటుంది పర్టికులర్గా. మనం జనరల్గా కాకుండా పర్టికులర్గా చూస్తే అంటే ఆర్డర్ ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఏ ముందు ఉండాలి, బి తర్వాత ఉండాలి. సో ఈ రెండు ఇలా వచ్చి ఉండాలి యాక్చువల్గా పర్టికులర్గా, కానీ అలాంటి ఆప్షన్ లేదు ఏమన్నా. కాబట్టి ఇదే ఆన్సర్, ఎందుకంటే జనరల్లీ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్ కాబట్టి అట్లా ఇచ్చాడు అనుకొని ఇలాగే వేయాలి. అర్థమైందా? ఓకే, సో మనకు ఆప్షన్ ఎన్నవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, సరే. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద సెకండ్ పీరియడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ రెండింటిలో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ రెండింటిలో 18 ఉంటాయి. సిక్స్త్ పీరియడ్ లో 32 ఉంటాయి. సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్ అంటాం మనం. ఓకేనా? అకార్డింగ్ టు ఎన్సిఆర్టీ సిలబస్. ఓకే, సరే. ఇప్పుడు మనకు అడిగింది ఏ పీరియడ్? సెకండ్ పీరియడ్ అన్నాడు. సెకండ్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఉంటాయి. సో ఆప్షన్ నెంబర్ 2 సెకండ్ ఆప్షన్. ఇది గుర్తుంటే చాలు. నెక్స్ట్, ఫార్ములా ఆఫ్ ద మెటాలిక్ ఆక్సైడ్ M2O3. ద ఫార్ములా ఆఫ్ ఇట్స్ ఫాస్ఫేట్ విల్ బి. ఈ M2O3 ఎలా ఉంది? Al2O3 Fe2O3 అలా ఉంది. సో ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, మెటల్ వ్యాలెన్సీ 3, కాబట్టి వ్యాలెన్సీలు ఎక్స్చేంజ్ చేసి ఫార్ములా రాశాడు M2O3 అని. అర్థమైందా? క్రిస్ క్రాస్ మెథడ్ లో ఇట్లా రాస్తారు MO, M వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, అది మనకు తెలుసు. సో 2 ఇది 3, అందుకు M2O3 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఫాస్ఫేట్, మెటల్ ఫాస్ఫేట్ కావాలి. సో మన M వ్యాలెన్సీ ఎంత? 3 మనకు తెలిసిందే. ఫాస్ఫేట్ అంటే PO4 -3 అయ్యాలి, అంటే దీని వ్యాలెన్సీ కూడా 3నే. మైనస్ అనేది చార్జ్. ఓకేనా? సో ఇది 3 వ్యాలెన్సీనే, ఇది 3 వ్యాలెన్సీనే. సో 3:3 అంటే ఏమని రాయొచ్చు మనము? 1:1 అంటే 1 M తీసుకోవాలి, 1 PO4 తీసుకోవాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2 MPO4 సెకండ్ ఆప్షన్. ఓకే, ఆక్సైడ్ ఇచ్చి ఫాస్ఫేట్ ఫార్ములా అడిగాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ లో ఆక్సిజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్ రిచ్ బాండ్ ఫార్మ్ చేసి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ యాజ్ లోన్ పెయిర్స్. సో ఏమనాలి? ఎలక్ట్రాన్ రిచ్. అమోనియా మాలిక్యూల్ లో నైట్రోజన్ హ్యాస్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో దట్ అగైన్ ఎలక్ట్రాన్ రిచ్. ఈథేన్ మాలిక్యూల్ CH6 ఈథేన్, ఇందులో కార్బన్ గ్రూప్ 14 ఎలిమెంట్. సో ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ సఫిషియంట్ కాంపౌండ్. ఇది ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్, ఇది కూడా ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్, ఇది ఎలక్ట్రాన్ ప్రిసైజ్. ప్రిసైజ్ నథింగ్ బట్ హ్యావింగ్ సఫిషియంట్ ఎలక్ట్రాన్ టు డ్రా లూయిస్ స్ట్రక్చర్ అంటారు. ఇది మాత్రం ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఎందుకలా? చూడు, బోరాన్ సెంట్రల్ ఐటమ్ 3 ఫ్లోరిన్స్ తో 3 బాండ్స్ ఫామ్ చేసింది. బాండ్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2, 3 బాండ్స్ అంటే 3 2 6 ఎలక్ట్రాన్స్. ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుందా? 8 లేవు కదా, 8 కంటే తక్కువే ఉన్నాయి కదా. సెంట్రల్ ఐటమ్ బోరాన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. సో ఆప్షన్ నంబర్ 2 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అన్నాడు. సో బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఓకేనా? వీడియో లెంత్ మరీ పెరిగిపోతుంది, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ మ్యాటర్ ఇచ్చాడు. సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం పడుతుంది. సో ఒక 15 క్వశ్చన్స్ చేశాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 ఉన్నాయి, అవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. అది సెకండ్ పార్ట్లో చేస్తాను, 2 ఒకేసారి అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.